అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఓం నమః శివాయ అనే మంత్రం యొక్క లాభాల గురించి తెలియజేయబోతున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ విశేషాలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఈ మంత్రం శివతత్వాన్ని, జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని తెలియజేస్తుంది. మొదటిగా మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఓం నమ శివాయ జపం చేయడం వల్ల మనసులోని ఆందోళనలు, భయాలు, నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. రెండవది పాపకర్మల నివృత్తి అవుతాయి. నిత్యం భక్తితో జపం చేస్తే గత జన్మల పాపకర్మలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మూడవ లాభం ఆరోగ్యం. ఈ మంత్రం జపం శ్వాస నియంత్రణను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, ఒత్తిడి తగ్గి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. భక్తి, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. శివనామ జపం వల్ల భక్తి బలపడుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. 5 గ్రహదోషాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా శని, రాహు, కేతు దోషాల ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం శాస్త్రాల్లో కూడా ఉంది. 6 మోక్ష మార్గానికి దారి. ఓం నమ శివాయ జపం ఆత్మశుద్ధికి మార్గం చూపుతుంది. మోక్ష సాధనకు ఇది ఉత్తమమైన మార్గం. శివ అనుగ్రహం లభిస్తుంది. శివుని నామస్మరణ చేసిన భక్తునిపై మహాదేవుడు కరుణ చూపుతాడు. కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు నెలకొంటాయి. అయితే జపం చేయడానికి ఉత్తమమైన సమయాలు కూడా ఉన్నాయి. ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తం, సోమవారం మహాశివరాత్రి ప్రదోషకాలం. ఈ వేళల్లో జపం చేయడానికి ఉత్తమమైన సమయం. అయితే ప్రతిరోజు కనీసం 108 సార్లు శ్రద్ధతో జపం చేస్తే మంచి ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. నమ శివాయ వీటిలో 5 అక్షరాలు ఉంటాయి. నా అనేది పృథ్వీ తత్వానికి సంబంధించింది. మా అనే అక్షరం జలతత్వానికి సంబంధించింది. సి అనేది అగ్నితత్వానికి సంబంధించింది. వా అనేది వాయుతత్వానికి సంబంధించింది. యా అనేది ఆకాశతత్వానికి సంబంధించింది. ఈ 5 తత్వాలను శుద్ధి చేయడమే ఈ మంత్రం యొక్క లక్ష్యం. ఓం అనేది సృష్టికి మూలమైన ప్రణవనాదం. ఓంతో కలిసి జపం చేస్తే చక్రాలు శుద్ధి అవుతాయి. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ధ్యాన స్థితి సులభంగా లభిస్తుంది. అయితే శుభ్రమైన చోట కూర్చొని శివుని ఫోటో లేదా లింగం ముందు దీపం వెలిగించాలి. రుద్రాక్షమాలలో 108 సార్లు జపం చేయాలి. ప్రతి జపంలో శివుని ధ్యానం చేయాలి. ఈ ఒక్క మంత్రం జీవితాన్ని మార్చగల శక్తి కలిగినది. ధన్యవాదాలు.